ముందుగా హెడ్లైన్స్. మధిర నియోజకవర్గంలో రహదారులకు 30 కోట్ల రూపాయలు, 4 మండలాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం వెల్లడించిన బట్టి విక్రమార్క. ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థులు, హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు డిమాండ్ చేసిన మాదిగ విద్యార్థి సమాఖ్య. వినీలాకాశంలో నెలవంక దర్శనం, ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు, కళకళలాడిన మసీదులు. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోందని శాసనసభ ఉపసభాపతి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల మధ్య రహదారులను అభివృద్ధి చేయడం అవసరమని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మల్లుబట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు. ముదిగొండ మండలం వల్లాపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి బట్టి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని అధికారులు గ్రామస్తులతో కలిసి విక్రమార్క పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి బట్టి తీసుకున్న చొరవ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 14 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి వలన ముదిగొండ, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల మధ్య రాకపోకలకు అనువుగా రహదారులుంటాయన్నారు. తనను గెలిపించిన ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని విక్రమార్క చెప్పారు. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను బట్టి ఆదేశించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన రంజాన్ మాసం ఇవాళ నుండి ప్రారంభమైంది. వినీలాకాశంలో నెలవంక దర్శనం ఇవ్వడంతో తెల్లవారుజాము నుండి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దైవ భక్తిని ప్రోధి చేసే అత్యుత్తమ సాధనంగా రంజాన్ మాసాన్ని భావిస్తారు. రంజాన్ మాసం కోసం మసీదులన్నీ అలంకరించారు. దివ్య ఖురాన్ పఠనంతో మసీదులన్నీ కలకల్లాడుతున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ రోజుకు 5 వేళల్లో నమాజు, రాత్రి వేళల్లో ప్రత్యేక నమాజు, ప్రత్యేక తరావీ నమాజు చేస్తున్నారు. ఉపవాస దీక్ష వలన ఆధ్యాత్మిక, సామాజిక, వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మానవ హృదయాల్లో దయాగుణం, సానుభూతి, క్షమ లాంటి సుగుణాలు జనిస్తాయి. మనస, వాచ, కర్మణ రంజాన్ ఉపవాసాలు చేస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. సకల జనుల సమ్మెకు తెలంగాణ వాదులు క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇస్తున్నాయి. రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అన్ని స్థాయిలో తమ శ్రేణులను సమ్మెకు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే టీఎన్జిఓ ఆఫీసులో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ ఆచార్య కనకాచారి, కో కన్వీనర్ కోరపాటి రంగరాజు, న్యూ డెమోక్రసీ కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ అధ్యక్షులు దిండిగల్ రాజేందర్, పిట్టల వెంకట నరసయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు తిరిగి రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు ఆందోళనకు ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చి సహకరించాలని వారు కోరారు. బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో ఏ కాలయాపన చేరినైనా తెలంగాణ ప్రజలు, రాజకీయ పక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు అంగీకరించమని తెలియజేస్తూ ఈ ఆందోళన తెలంగాణ వచ్చేంత వరకు పెద్ద ఎత్తున కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చుడు ఈ ప్రజల నుంచి వెలివేయబట్టం జరగాలనేటువంటిది మేము కోరుతాం. ఉద్యమం శిఖరాగ్రంలోకి వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా అన్ని వ్యవహారాలకు అతీతంగా వ్యవహరించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు కూడా మనమది పోరాటం చేయాలని సందర్భంగా జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున, అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ.
పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కల. మీ కలను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్. DARE 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ BTech, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD, Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ను డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్, కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ BTech, ECE, EEE, CSE, మెకానికల్, సివిల్ మరియు MBA, MSET అండ్ ISET కోడ్ KMTS. అర్హులైన SC, ST, BC, OBC మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ
అండ్ సూర్యాపేట 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK, ఐసెట్ కోడ్ GATN, సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. విద్యార్థి వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని మాదిగ విద్యార్థి సమైక్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వలన హాస్టళ్లు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాదిగ విద్యార్థి సమైక్య ఖమ్మంలో ఆందోళనకు దిగింది. ప్రదర్శనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని ధర్నా చేశారు. విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేయడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలను పోలీసులు దారి మళ్లించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూశారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ పైన ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో సమస్యలకు నిలయాలుగా మారాయని మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి నలమోతు విజయరాజ్ మాదిగ తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలు పెంచి సకాలంలో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంధకారంలోకి నెట్టే విధంగా హాస్టల్ మెస్ ఛార్జీల్ని పెంచడమే తప్ప వాటి గురించి సరైన అవగాహన లేని కారణంగా వాటిని పెంచిన విషయంలో విద్యార్థులకి సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. నిన్నగాక మొన్న ఏదో పేరుకు మాత్రమే పెంచామని విద్యా సంస్థల అన్నిటికీ మరియు విద్యార్థులను మభ్యపెట్టే విధంగా డిగ్రీ విద్యార్థులకి దీర్ఘకాలిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యాజమాన్యాన్ని కోరింది. తాత్కాలిక కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరింది. ఖమ్మం ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట SWF ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2005 నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు MN రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. 10 సంవత్సరాలు ఒక్క జీతంతోనే పనిచేశారు తప్ప ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్క లీవ్ సెలవు తీసుకోరా. ఇతర హక్కులు ఏమి పొందలేదు వాళ్ళు. మనం 10 సంవత్సరాలు మనం 2 సంవత్సరాలు చేసిన పోరాట ఫలితంగా వాళ్ళని ముందు మన కన్ను ముందు రెగ్యులర్ చేయడం అనేది. కాప్సాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైరా DSP రాజా మహేంద్ర నాయక్ హెచ్చరించారు. కాప్సాల తాగి ఆరోగ్యాలు నాశనం చేసుకోరాదని హితవు పలికారు. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం గాంధీనగర్ తండాలో కాపుసారా తయారీ బట్టీలపైన వైరా డివిజన్ పోలీసులు దాడి చేశారు. ఇళ్లలో సారా తయారీ కోసం ఉంచిన బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. భూమి లోపల కుండల్లో పాతిపెట్టిన 8,000 లీటర్ల బెల్లం పానకాన్ని, సారా క్యాన్లను పోలీసులు ధ్వంసం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాపుసారా తయారీకి విక్రయాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని DSP రాజా మహేంద్ర నాయక్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ PG కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. KU పరిధిలో B నాగసుధ MCA నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో KU పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ KU 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్,
నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742 223799 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్, సిసిఎంబి, హైదరాబాద్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ. ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి ఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742 21100, సెల్ 94412 33907. తొలి అడుగు మీరు వేయండి, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే బాధ్యత మాది. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. తెలంగాణ ప్రాంత విద్యారంగంలో ఖమ్మం జిల్లాలోనే తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. ఉన్నత శిక్షణ, ఉత్తమ రక్షణ, ఆహ్లాద వాతావరణంలో రుచికరమైన భోజన సదుపాయంతో, పటిష్టమైన భద్రతతో క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, అధునాతన ల్యాబ్స్, లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ, బస్ సౌకర్యం, మనోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమర్థ నాయకత్వం, పటిష్ట కార్యాచరణతో అత్యుత్తమ విజయాన్ని మీకు అందిస్తుంది మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. అందిస్తున్న కోర్సులు ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ ఐటీ. ఆలోచన ఇవ్వడం కాదు, ఆలోచించడం నేర్పడమే మా లక్ష్యం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్, సాయి ప్రభాత్ నగర్, ఖమ్మం రూరల్. సెల్ 9491060081 828384 and 85. ఎంసెట్ కోడ్ MISW. మేధా ఈ తరం తారక మంత్రం. విజయం వైపు పయనం. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ తో శుభారంభం. కలలు కనండి, వాటి సాకారానికి మేం శ్రమిస్తాం. తెలంగాణ విద్యారంగంలో ఓ ప్రభంజనం.
విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టిన ప్రతిభాశాలి శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో అప్రతిహత విజయాలను సాధిస్తోన్న శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నడుపబడుతున్న మేటి విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ దిగ్గజాలను తయారు చేస్తోన్న అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సమర్థవంతమైన నాయకత్వం, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ, ఉల్లాసాన్ని పెంచే క్రీడలు, బస్ సదుపాయం, ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్ఈ, ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్. మా విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ప్రముఖ ఎంఎన్సీలలో ఉద్యోగావకాశాలు. విజయ ఇంజనీరింగ్ కాలేజ్, వైరా రోడ్, అమ్మపాలెం, ఖమ్మం. ఫోన్ 08742282855 282899. మా కౌన్సిలింగ్ కోడ్ VJYA. విజయ ఇంజనీరింగ్ కాలేజ్, నవతరం నమ్మకం. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలు, అధ్యాపక నియామకాలు నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14F రద్దు చేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాస్తారోకో నిర్వహించింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల, నాయకులు జి వెంకన్న, రవి, ఉపేందర్, ఉప్పల రెడ్డి, వీరభద్రం, వన్నం రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆందోళనలో పాల్గొన్న వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలను స్పీకర్ చేత ఆమోదింప చేసుకోవాలని ఆందోళన కార్యక్రమంలో ప్రసంగించిన టీఆర్ఎస్ నేతలు కోరారు. పోస్టులు ఆపాలని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. రేపు విద్యార్థుల ఆందోళన ఉంటుంది. 3వ రోజు ఈ ఎస్ఐ, అదేవిధంగా 4వ రోజు మొత్తం చేసి సమావేశాలుంటాయి. ఇంతకు ఈలోపు ప్రభుత్వం ఏది ప్రకటించకుంటే, రద్దు చేయకుంటే, పరీక్షలు ఆపకుంటే తర్వాత 5వ తారీఖు నాడు పూర్తి బంద్ ప్రకటించారు. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ
బ్రౌన్స్ అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ ఎంఎన్సీలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు సక్రమంగా నడపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. సకాలంలో విద్యాలయాలకు వెళ్లలేక అవసరం పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఖమ్మంలో బస్టాండ్ నుంచి బస్ డిపో వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. డిపో ఎదుట ఆందోళనకు దిగడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. చింతకాని రోడ్లో బస్సులు సరిగా రాకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. డిపో మేనేజర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు సరిగా నడపడం లేదని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి శివరామకృష్ణ ఆరోపించారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేస్తున్నామని చెప్పారు. బస్సులు మరి వేయటంలో ఈరోజు విఫలమైంది. మరి దీనికి విద్యార్థులు మరి బస్సులు వేసేదాకా ఇలా చింతకాని మండలానికి బస్సు సౌకర్యాలు కల్పించేదాకా మరి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇలా మేము డిపోడి వేల మంది విద్యార్థులతో ముట్టడించడం జరిగింది. ఇలా డిఎం ఆర్ఎం వచ్చి మరి చింతకాని మండలానికి ప్రత్యేక సర్వీసులు వేస్తామని హామీ ఇచ్చేంత వరకు మరి మా ఆందోళన కొనసాగిస్తామని. వార్తలు ముగించడంలో ముఖ్యాంశాలు మరోసారి. మధిర నియోజకవర్గంలో రహదారులకు 30 కోట్ల రూపాయలు, 4 మండలాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం వెల్లడించిన బట్టి విక్రమార్క. ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ ఎదుట కార్మికుల ధర్నా, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఖమ్మం కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు, హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు డిమాండ్ చేసిన మాదిగ విద్యార్థి సమాఖ్య. వినీలాకాశంలో నెలవంక దర్శనం, ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు, కళకళలాడిన మసీదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.